నేను కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాను. మా అబ్బాయి అమెరికాలో పనిచేస్తాడు, డెట్రాయిట్. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాష్రూమ్ రిపేర్కి వచ్చింది. అతను మెకానిక్ని పిలుచుకొచ్చాడు. అతను ఏం చెప్పాడంటే, పలానా మీ ఇష్టం వచ్చిన స్టోర్కి వెళ్ళి పలానా ఐటమ్స్ తీసుకురండి, నేను పలానా రోజు వచ్చి 11 గంటలకు వస్తాను, 1 గంటల కంప్లీట్ చేసేస్తాను అని చెప్పి. నేను మా అబ్బాయి ఇద్దరు కలిసి పెద్ద స్టోర్ ఉంటుంది, మెట్రో మాల్ మాత్రం ఉంటుంది. అక్కడ ఆయన చెప్పిన స్పేర్ పార్ట్స్ దానికి నెంబరింగ్ పేర్లు అన్నీ ఉంటాయి. దాని ప్రకారం మేము తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అతనికి ఫోన్ చేసి చెప్పాము, మేము స్పేర్ పార్ట్స్ అన్నీ తీసుకొచ్చాము అవన్నీ కూడా అన్నాడు. వెంటనే అతను పలానా రోజు నేను వస్తున్నాను, 11 o'clockకి 1 గంట కంప్లీట్ చేస్తానని చెప్పాడు. కరెక్ట్గా అతను 11ంటికి వచ్చాడండి. 1 గంట కల్లా కంప్లీట్ చేశాడు. ఎంత డిసిప్లైను, ఎంత పంక్చువాలిటీ, అసలు మీరు ఆశ్చర్యపోతారండి. అంటే మనమదే సాకులు చెప్పరు, ఆ పని ఉంది సార్, ఈ పని ఉంది సార్, మావిడ నన్ను కొట్టింది సార్, లేకుంటే నేను మావిడ పోయి పలానా చోటుకు పోయాము సార్ అని సాకులు చెప్పరు. ఒక టైం ఇస్తే ఆ టైం షెడ్యూల్ని ఫాలో అవుతారు. అలాగే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఒకసారి నేను వెళ్ళాను. రాత్రి 6ంటికి వెళ్ళాను. వెళ్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే, తాళాలు బాగు చేసేవాడిని రమ్మన్నాడట. అయితే ఈ విషయంలో మాత్రం ఇక్కడ మాత్రం కొంచెం 7ంటికి వస్తాన్న అతను 7:20కి వచ్చాడు. వచ్చి కరెక్ట్గా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడు. మీరు మన ఇండియాలో చూడండి, ప్లంబర్ని ఈరోజు పిలవండి, ఈరోజు రాడు, వస్తానంటాడు రాడు, మరుసటి రోజు కూడా రాడు, తర్వాత టయానికి రాడు. అట్లాగే ప్లంబర్ కానీ కార్పెంటర్ కానీ అంత. ఇంకా లారీ డ్రైవర్లు వాళ్ళైతే మీకు భయంకరంగా ఉంటుంది. ఒక్కోసారి తాగి పడుకుంటారు, తాగి డ్రైవ్ చేస్తారు. డ్రైవ్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకుంటే వాడిని జైల్లో వేస్తే దాని ఖర్చులంతరూ ఓనర్ పే చేయాలి. 4-5 రోజులు లారీ ఎక్కడికి వెళ్ళదు, లారీ సీజ్ చేస్తారు పోలీసు వాళ్ళు, అక్కడ పెనాల్టీలు అన్నీ కట్టాలి. ఇటువంటివి ఇండియాలో నిత్యకృత్యమైపోయాయి. అంటే క్రమశిక్షణ కానీ సమయపాలన కానీ ఏముండవు. ఒక మాట ఇస్తే మాట ప్రకారం మనం వెళ్ళాలని కూడా లేదు. అయితే నా ఉద్దేశం విమర్శించటం కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోకపోతే ఆ సమాజము, ఆ దేశము అభివృద్ధి కాదు. మనం ఎప్పుడూ కూడా డెవలప్డ్ కంట్రీస్తో పోటీ పడాలి అన్ని రంగాల్లో. మీకు జపాన్ విషయం మీకు తెలుసు. రైళ్ళు ఒక్క నిమిషం లేట్ అయినా కూడా వాళ్ళు ప్యాసింజర్స్ అందరికీ సారీ చెప్తారు. సారీ, అవర్ ట్రైన్ ఈజ్ డిలేడ్ బై 1 minute అని చెప్తారు. అంటే అంత టైం కాన్షియస్ వాళ్ళలో ఉంటుంది. అట్లాగే అమెరికాలో కూడా టైం కాన్షియస్ ఉంటుంది. ఈ పంక్చువాలిటీని మనము ఇండియాలో మెయింటైన్ చేయగలమా? ఎన్ని సంవత్సరాలకి ఈ సిస్టానికి వస్తారనేది చాలా అనుమానాస్పదము, ఆశ్చర్యకరమైనది. మనం ఎప్పుడైనా కరెక్ట్ ట్రైన్ వచ్చిందంటే చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ వచ్చిన తర్వాత కొద్దో గొప్ప టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాయి.
కానీ మిగతా ట్రైన్లు కానీ బస్సులు కానీ ఎప్పుడూ కూడా ట్రైన్ మెయింటైన్ చేయవు. బస్సులు అయితే అరగంట, గంట, 2 గంటలు తేడాలతో వస్తూ ఉంటాయి. ఈ సిస్టమ్స్ మారాలి. మనం కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి క్రమశిక్షణ సమయపాలన పాటించాలని నా కోరిక.